బెల్జియంలో అదుపులోకి వజ్రాల వ్యాపారి, వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో భారత్ విజ్ఞప్తికి స్పందన. ఏడాది కిందటే ఆ దేశానికి నిందితుడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి పిఎన్బి నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యాడు. ఏడాది కిందటే ఆ దేశానికి వచ్చిన అతన్ని తమకు అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థలు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన అభ్యర్థన కారణంగానే అక్కడ అధికారులు అదుపులో తీసుకున్నారు. సోమవారం దర్యాప్తు సంస్థలు అతడి అరెస్టును ధృవీకరించే చోక్సీని పరారీలో ఉన్న అంతర్జాతీయ ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలంటూ ఈడీ చేసిన అభ్యర్థన 7 ఏళ్లుగా కోర్టులో పెండింగ్లో ఉంది. పిఎన్బిని దాదాపు 13,000 కోట్లకు మోసగించిన కేసులో మెహుల్ చోక్సీ నిందితుడు. ఈ కేసులో అతడి మేనల్లుడు నీరవ్ మోదీ మొదటి ముద్దాయి. నీరవ్ మోడీ ఇప్పటికే పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించారు. 2019 నుంచి అతను లండన్ జైల్లో నిర్బంధంలో ఉన్నాడు. నీరవ్ మోడీని అప్పగించాలని భారత దర్యాప్తు సంస్థలు చేసిన అభ్యర్థనపై అక్కడ 2019 నుంచి విచారణ కొనసాగుతోంది. 2018లో భారత్ నుంచి పరారైన చోక్సీ తొలుత ఆంటిగ్వాలో తలదాచుకున్నాడు. ఏడాది క్రితం క్యాన్సర్ చికిత్స కోసం బెల్జియంకి మకాం మార్చాడు. అతడి భార్య అక్కడ పౌరురాలు కావడంతో నివాస అనుమతి పొందాడు. చోక్సీ కోసం ఇంటర్పోల్ గతంలో రెడ్ అలర్ట్ నోటీస్ జారీ చేసింది. అయితే కొంతకాలం క్రితం ఆ నోటీసును కొట్టివేయడంతో భారత దర్యాప్తు సంస్థలు దౌత్య మార్గంలో అప్పగింత కోరడం ద్వారా అతన్ని పట్టుకోవడానికి కృషి చేస్తున్నాయి. ముంబైకి చెందిన ప్రత్యేక కోర్టు 2018లో 2021లో అతనికి వ్యతిరేకంగా జారీ చేసిన అరెస్టు వారెంట్లకు భారతీయ సంస్థలు ఇప్పుడు ఫాలోఅప్ చేసినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే